హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన లాస్ట్ వీడియోలో మన ల్యాండ్ సర్వే నెంబరు గూగుల్ మ్యాప్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలని అయితే ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోలో కామెంట్ బాక్స్ కింద మా ల్యాండ్ సర్వే నెంబర్ కనపట్లేదు, డ్రాప్డ్ పిన్ కనపట్లేదు, ఇది వర్క్ అవ్వట్లేదు, గూగుల్ మ్యాప్ అప్డేట్ అయింది, ఇది మాకు అర్థం కాలేదు అని చాలామంది అయితే కామెంట్స్ చేశారు. సో వాస్తవానికి గూగుల్ మ్యాప్ అప్డేట్ అయిన తర్వాత మన డ్రాప్డ్ పిన్ అనేది పాత వీడియోలో కింద చూపిస్తుంది, ప్రజెంట్ ఇప్పుడు పైన సెర్చ్ బార్లో చూపిస్తుంది. సో ఈ వీడియోలో వాటన్నిటిని రెక్టిఫై చేసి మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసి ఇంకొద్దిగా క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో దయచేసి మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్కి వెళ్ళిన తర్వాత మనకి మ్యాప్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ సెలెక్ట్ చేసి శాటిలైట్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి, మనకి కొద్దిగా క్లారిటీ కనపడుతుంది. ఇప్పుడు మీ ల్యాండ్ ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని గట్టిగా అక్కడ నొక్కి పట్టండి. నొక్కి పట్టిన తర్వాత ఇక్కడ మనకి రెడ్ కలర్ మార్క్ అయితే కనపడుతుంది. ఇదివరకు దాని కోఆర్డినేట్స్ డ్రాప్డ్ పిన్ పాయింట్స్ కింద కనపడేవి, ఇప్పుడు మనకి సెర్చ్ బార్లో పైన కనపడుతుంది. చూడండి, సింపుల్గా దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే కాపీ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ భువన్ 2D అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మనకి టాప్ కార్నర్లో సెర్చ్ బార్ ఒకటి కనపడుతుంది. సో ఇక్కడ నుండి మొత్తం డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాపీ చేసుకున్నవి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత పక్కన సెర్చ్ సింబల్ కనపడుతుంది. సింపుల్గా దాన్ని సెర్చ్ చేసిన తర్వాత ఈ మ్యాప్ని మనము మినిమైజ్ చేయాలి, అంటే తగ్గించాలి. తగ్గించిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్ డాట్ పాయింట్ అయితే కనపడుతుంది. సింపుల్గా దాన్ని మళ్ళీ మ్యాప్ని పెద్దది చేస్తే మనం ఏదైతే ల్యాండ్ మీద సెలెక్ట్ చేసామో ఆ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ అయితే మనకి ఈ విధంగా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ని వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ డౌట్ సాల్వ్ చేయడానికి 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.